హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి C23 రెగ్యులేషన్ వాళ్ళకండి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ సబ్జెక్ట్ నుండి హైరార్కియల్ మోడలింగ్ అండ్ డిజైన్ మెథడాలజీస్ గురించి చూద్దాం. ఇన్ డిజిటల్ డిజైన్ దేర్ ఆర్ 2 ప్రైమరీ మెథడాలజీస్. ఓకే, డిజిటల్ సిస్టమ్ డిజైన్లో మెయిన్గా 2 మెథడాలజీస్ ఉన్నాయండి, డిజైన్ మెథడాలజీస్. అవి ఏంటి అంటే టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ ఒకటి, బాటమ్ అప్ డిజైన్ మెథడాలజీ. మనకి రెండు కూడా నేమ్లోనే అర్థమవుతుంది. టాప్ అంటున్నాం కదా, అంటే ఈ టాప్ ప్లేస్. నెక్స్ట్ డౌన్, డౌన్ అంటే కిందకి. నెక్స్ట్ బాటమ్, బాటమ్ అంటే కింద. అప్ అంటే పైన, అంటే పైనుండి ఇది కింద ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇదేమో కింద నుండి పైకి ఇలా ఉంటుంది అని అర్థం అవ్వాలి. ఓకే, ఈ 2 డిజైన్ మెథడాలజీస్ గురించి ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ది టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ. ఇక్కడ మనకి డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ. Okay, this is the top level block. అంటే ఈ టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ స్టార్ట్స్ విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బ్లాక్. ఈజ్ నథింగ్ బట్ ఏ టాప్ లెవెల్ బ్లాక్నే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బ్లాక్ అంటాము. ఈ టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? ఈ టాప్ లెవెల్ బ్లాక్తోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఈ టాప్ లెవెల్ బ్లాక్ నుంచి ఏమేమి ఉన్నాయి మనకి? సబ్ బ్లాక్ 1, సబ్ బ్లాక్ 2, సబ్ బ్లాక్ 3, సబ్ బ్లాక్ 4 అని ఉన్నాయి కదా. అంటే ఈ టాప్ లెవెల్ బ్లాక్ అనేది మనకి బిల్డ్ అవ్వడం కోసం ఈ సబ్ బ్లాక్స్ అనేవి కావాలి. ఓకే, ఇక్కడ ఈ టాప్ లెవెల్ బ్లాక్ అనేది బిల్డ్ అవ్వడం కోసం, ఇది బిల్డ్ అవ్వాలి అంటే మనకి సపోర్ట్ కావాలి. ఏంటి ఆ సపోర్ట్ అంటే ఈ సబ్ బ్లాక్స్ అనమాట. అంటే అక్కడ సెంటెన్స్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఐడెంటిఫై ద సబ్ బ్లాక్స్ నీడెడ్ టు బిల్డ్ టాప్ లెవెల్ బ్లాక్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఏముంది, ఈ సబ్ బ్లాక్స్ అనేవి మళ్ళీ డివైడ్ అయినాయి. ఎలా డివైడ్ అయినాయి అండి? లీఫ్ సెల్స్గా డివైడ్ అయినాయి. ఓకే, ద సబ్ బ్లాక్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ సబ్ బ్లాక్స్. ఓకే, ఈ సబ్ బ్లాక్స్ అనేవి మళ్ళీ ఇంకా వీటికన్నా చిన్నగా బ్లాక్స్గా డివైడ్ అయినాయి. ఆ బ్లాక్స్ని ఏమంటున్నాం మనం? లీఫ్ సెల్ అంటున్నాం. ఓకే, ఆ బ్లాక్స్ని ఏమంటున్నాం? లీఫ్ సెల్స్ అంటున్నాం. ఇప్పుడు ఇది మొత్తం ఏమని చెప్పాను? టాప్ డిజైన్ మెథడాలజీ అన్నాం కదా. ఈ టాప్ డిజైన్ డౌన్ డిజైన్ మెథడాలజీలో దీస్ లీఫ్ సెల్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. అంటే ఇవే వీటికి యొక్క బేసిక్ అనమాట. అంటే వీటి నుండి ఇంకా మనం డివైడ్ చేయకూడదు, చేయలేం కూడా. ఇవే మనకి ఈ లీఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ లీఫ్ సెల్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. ఓకే, వీటిని మళ్ళీ మనం డివైడ్ చేయలేం. దట్ మీన్స్ దట్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్. అంటే ఈ లార్జ్ ఫంక్షన్ అనేది ఎలా డివైడ్ అయ్యింది? స్మాలర్ ఫంక్షన్గా డివైడ్ అయ్యింది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ. అదే మనకి బాటమ్ అప్ డిజైన్ మెథడాలజీ అంటే సేమ్ ఇవే ఉంటాయి, బట్ యారో మార్క్స్ చూసారా? మనకి టాప్ డౌన్ అంటే టాప్ నుంచి ఇలా డౌన్కి వచ్చినాయి కాబట్టి యారో మార్క్స్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ మెథడ్ వచ్చేప్పటికి ఏంటి? బాటమ్ అప్ మెథడాలజీ అంటున్నాం కదా. అంటే బాటమ్ నుంచి అప్కి వెళ్ళాలి. అంటే అప్పుడు యారో మార్క్ ఎలా ఉంటుంది? యారో మార్క్ అనేది ఇలా పైకి ఉంటుంది. డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. ఆ మెథడ్ కూడా చూద్దామండి. ఓకే, సెకండ్ టైప్ బాటమ్ అప్ డిజైన్ మెథడాలజీ. ఇక్కడ యారో మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందాక మనకి ఎలా ఉన్నాయి? యారో మార్క్స్ ఇలా కిందకు ఉన్నాయి, బట్ ఇలా ఇక్కడ లీవ్ సెల్ నుంచి ఏమో మ్యాక్రో సెల్స్కి వచ్చినాయి, మ్యాక్రో సెల్ నుంచి ఏమో యారో మార్క్ టాప్ లెవెల్ బ్లాక్కి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ మెథడ్ అనేది ఏది అంటే ఈ మెథడ్లో ఇప్పుడు మనం బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్కి ఏది తీసుకుంటాము? ఈ మెథడ్లో కూడా బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ వచ్చి ఏంటి అండి? ఈ లీవ్ సెల్స్. అంటే ఇప్పుడు దేంతో స్టార్ట్ అవుతుంది? మనకి ఇందాక యారో మార్క్ ఇలా కిందకి ఇచ్చాము కాబట్టి టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ స్టార్ట్స్ విత్ టాప్ లెవెల్ బ్లాక్ అన్నాం. బట్ ఇక్కడ ఈ బాటమ్ అప్ డిజైన్ మెథడాలజీలో స్టార్ట్స్ విత్ లీవ్ సెల్స్. అంటే దీస్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. ఓకే, స్టార్ట్ విత్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ నథింగ్ బట్ లీవ్ సెల్స్. ఓకే, ఇప్పుడు ఈ లీవ్ సెల్స్ని కంబైన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది మనకి? అంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ 2ని కంబైన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ఒక సబ్ బ్లాక్గా ఫామ్ అవుతుంది. ఆ సబ్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మ్యాక్రో సెల్ అని నేమ్ మెన్షన్ చేసామండి. అలానే ఇక్కడ చూడండి, ఈ 2 లీవ్ సెల్స్ని కంబైన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? మ్యాక్రో సెల్ 2. అలా ఈ 2ని కంబైన్ చేస్తే ఇది నథింగ్ బట్ ఇవేమో లీవ్ సెల్స్, ఇవేమో సబ్ బ్లాక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాము? నెక్స్ట్ మళ్ళీ కంబైనింగ్ సబ్ బ్లాక్స్. ఈ సబ్ బ్లాక్స్ నథింగ్ బట్ మ్యాక్రో సెల్స్. ఈ మ్యాక్రో సెల్స్ అన్నిటిని కంబైన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? టాప్ లెవెల్ బ్లాక్ ఫామ్ అవుతుంది. ఇది నథింగ్ బట్ హయ్యర్ లెవెల్ బ్లాక్గా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడేం అర్థమవుతుంది మనకి?
ఈ స్మాల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంబైన్ చేస్తే లాస్ట్కి ఫైనల్గా మనకి ఏం ఫామ్ అయింది, హయ్యర్ లెవెల్ బ్లాక్ అనేది ఫామ్ అయ్యింది. అదే టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీలో ఏమవుతుంది, లార్జ్ ఫంక్షన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ ఫంక్షన్. ఇక్కడేమో ఈ స్మాలర్ ఫంక్షన్స్ అన్నీ ఫామ్ అయ్యి ఫైనల్గా టాప్ లెవెల్ బ్లాక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ టాప్ డౌన్ అలానే బాటమ్ అప్ డిజైన్ మెథడాలజీకి ఎగ్జాంపుల్గా 4-bit ట్రిపుల్ క్యారీ కౌంటర్ తీసుకున్నామండి. ఇదే ఎందుకు తీసుకున్నాం ఏంటి చెప్తాను. అసలు ఫస్ట్ అది రిపుల్ క్యారీ కౌంటర్ అంటే ఏంటి అంటే, రిపుల్ కౌంటర్ ఆర్ రిపుల్ క్యారీ కౌంటర్ ఈజ్ అన్ ఎసింక్రోనస్ కౌంటర్. ఓకేనా, రిపుల్ కౌంటర్ ఏమంటాము, ఎసింక్రోనస్ కౌంటర్ అంటాం. మరి ఎందుకు రిపుల్ కౌంటర్ అని ఎందుకు అన్నాము అంటే, మనకి స్టార్టింగ్ ఉంది కదా ఇక్కడ మొత్తం ఎన్ని ఆల్రెడీ 4-bit అంటున్నాం కాబట్టి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాము. ఆ 4 ఫ్లిప్ ఫ్లాప్స్కి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి మాత్రమే ఎక్స్టర్నల్గా క్లాక్ అనేది ఇచ్చాం. ఓకే, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి మాత్రమే ఎక్స్టర్నల్గా క్లాక్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఏమి ఇచ్చాము, ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్గా ఇచ్చాం, ఇది బట్టి క్లాక్గా ఇచ్చాం. నెక్స్ట్ సెకండ్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇన్పుట్గా కనెక్ట్ చేసాం. అలానే థర్డ్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ క్లాక్గా ఇచ్చాం. అంటే ఓన్లీ ఒక్క ఫ్లిప్ ఫ్లాప్కి మాత్రమే ఎక్స్టర్నల్గా క్లాక్ అప్లై చేసాం. అందుకే ఇక్కడ మనం రిపుల్ కౌంటర్ని ఎసింక్రోనస్ కౌంటర్ అంటాం. అంటే సెంటెన్స్ ఎలా రాయొచ్చు అంటే, వేర్ ఓన్లీ ద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ క్లాక్డ్ బై అన్ ఎక్స్టర్నల్ క్లాక్, ఆల్ సబ్సీక్వెంట్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ క్లాక్డ్ బై ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్. అంతే కదా, ఇక్కడ అవుట్పుట్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ అవుట్పుట్ తీసుకెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేసాం, ఇక్కడ అవుట్పుట్ని ఇలా ఇచ్చాము. బట్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ మాత్రమే ఎక్స్టర్నల్గా క్లాక్ అనేది అప్లై చేసాము. ఓకే, ఎసింక్రోనస్ కౌంటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as రిపుల్ కౌంటర్స్. ఇక్కడ మనం రిపుల్ కౌంటర్ని ఎందుకు తీసుకున్నామంటే, ఇక్కడ చూసుకుంటే మనకి ఏ ఫ్లిప్ ఫ్లాప్స్ కనిపిస్తున్నాయి, టీ ఫ్లిప్ ఫ్లాప్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా ఇలా ఉంది అంటే మీనింగ్ ఏంటి, ఇవి నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ టాగల్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, ద రిపుల్ క్యారీ కౌంటర్ మేడప్ ఆఫ్ నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్, ఇలా ఉంది చూసారా. ఓకే, ఇలా ఉందంటే నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్, టీ అంటే టాగల్ కదా, టాగల్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎలా ఫామ్ అయింది అంటే, డి ఫ్లిప్ ఫ్లాప్లోని నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ డి ఫ్లిప్ ఫ్లాప్ అలానే ఇన్వర్టర్ ఈ రెండింటిని కలిపితే మనకి టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎలా ఫామ్ అయింది అంటే, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ డి ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ ఇన్వర్టర్ ఈ రెండు కంబైన్ చేస్తే ఇక్కడ మనకి టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఫామ్ అయింది. మరి ఆ రెండు కంబైన్ చేస్తే మరి దీనికి దానికి రిలేషన్ ఏంటి, ఇదే ఎందుకు తీసుకున్నామంటే, మనం ఏమంటున్నాము, టాప్ డౌన్లో ఫస్ట్ టాప్ లెవెల్ బ్లాక్ అన్నాం. ఆ టాప్ లెవెల్ బ్లాక్ అనేది బిల్డ్ అవ్వాలి అంటే దానికి సపోర్టింగ్ ఏం తీసుకున్నాం మనం, సబ్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, ఆ సబ్ బ్లాక్స్ మళ్ళీ ఎక్కడ అవి మళ్ళీ సబ్ బ్లాక్ అనేది బిల్డ్ అవ్వాలంటే దేని నుంచి ఉన్నాయి, మనకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈజ్ నథింగ్ బట్ లీవ్ సెల్స్. అలానే ఇక్కడ మనకి ఈ రిపుల్ క్యారీ కౌంటర్ అనేది మనకి బిల్డ్ అవ్వాలి అంటే ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము, టీ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తున్నాము. ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి బిల్డ్ అవ్వాలి అంటే, ఫామ్ అవ్వాలి అంటే ఏం చేస్తున్నాం మనం, డి ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ డి ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేస్తున్నాము. అలానే ఇన్వర్టర్, ఓకే, ఇన్వర్టర్ గేట్ ఈజ్ నథింగ్ బట్ నాట్ గేట్ని కూడా యూజ్ చేస్తున్నాము. సేమ్ అది ఇది ఒకటే కదా. డయాగ్రామ్ ఒకసారి డయాగ్రామ్ కూడా చూద్దామండి, ఫంక్షన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ రాసాను చూడండి. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది డి ఫ్లిప్ ఫ్లాప్, ఇక్కడ ఉన్నది ఏంటి, నాట్ గేట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్టర్. ఈ రెండు కలిపి ఏం ఫామ్ అయింది, మనకి టీ ఫ్లిప్ ఫ్లాప్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ మనకి డి ఫ్లిప్ ఫ్లాప్కి ఇది ఇన్పుట్ అనేది డి అంటే 0 కానీ 1 కానీ ఉంటుంది అంతే. దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఇన్ కేస్ మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, బట్ ఇదే అవుట్పుట్ ఎట్ వెళ్తుంది, ఇక్కడ నాట్ గేట్ కనెక్ట్ అయింది అంటే ఇక్కడ మనం 0 ఇస్తే ఎప్పుడైతే నాట్ గేట్ వస్తుంది ఇక్కడికి వచ్చి ఏమవుతుంది, 1 అవుతుంది. మళ్ళీ అదే ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నాం మనం, ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, ఇన్ కేస్ అవుట్పుట్ ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, ఈ అవుట్పుట్నే మళ్ళీ ఎక్కడ ఇస్తున్నాం, నాట్ గేట్కి ఇస్తున్నాం అంటే ఇక్కడ 1 వెళ్తే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, 0 అవుతుంది. మళ్ళీ ఇదే అవుట్పుట్ని ఎక్కడికి ఇస్తున్నాము, డి ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా ఇస్తున్నాం. అంటే టీ ఫ్లిప్ ఫ్లాప్ మనకి ఫామ్ అవ్వాలంటే ఇక్కడ ఏమి యూజ్ చేసాము, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ డి ఫ్లిప్ ఫ్లాప్ అలానే ఇన్వర్టర్ అంటే నాట్ గేట్ని యూజ్ చేసాము. ఇప్పుడు ఈ రెండింటిని బట్టి టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ అలానే బాటమ్ అప్ డిజైన్ మెథడాలజీస్లో రిపుల్ క్యారీ కౌంటర్ సర్క్యూట్ ఎలా ఉందో చూద్దామండి. ఓకే, ఇది మనకి రిపుల్ క్యారీ కౌంటర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నది రిపుల్ క్యారీ కౌంటర్.
ఇదే మనకి ఇప్పుడు డిజైన్ మెథడాలజీస్కి రిలేషన్ ఉంది అని చెప్పాను కదా. ఇక్కడ మనం ఏమని రాసాము, రిపుల్ క్యారీ కౌంటర్ అని రాసాము. మనం తీసుకున్న 2 డిజైన్ మెథడాలజీస్లో ఈ ప్లేస్లో ఏముందండి, టాప్ లెవెల్ బ్లాక్ ఉంది. ఓకే, ఈ టాప్ లెవెల్ బ్లాక్ అనేది బిల్డ్ అవ్వాలి అంటే దానికి ఇక్కడ ఏం తీసుకున్నాము, సబ్ బ్లాక్స్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు ఈ రిపుల్ క్యారీ కౌంటర్లో ఇందాక మీకు సర్క్యూట్ చూపించాను కదా, రిపుల్ క్యారీ కౌంటర్లో అక్కడ ఏ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసామో, మనం టీ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసాము. ఇక్కడ కూడా అవే ఉన్నాయి చూడండి, టీ ఫ్లిప్ ఫ్లాప్స్. ఎన్ని, 4 టీ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసాం. అక్కడ సబ్ బ్లాక్ 1, సబ్ బ్లాక్ 2 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్. మళ్ళీ ఆ సబ్ బ్లాక్స్ అనేవి బిల్డ్ అవ్వాలంటే దానికి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్గా ఏం తీసుకున్నాము, లీఫ్ సెల్స్ తీసుకున్నాం కదా. ఆ లీఫ్ సెల్స్ని ఇక్కడ ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఫామ్ అవ్వాలంటే మనం ఏమేమి యూజ్ చేసాము, నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ డీ ఫ్లిప్ ఫ్లాప్, అలానే ఇన్వర్టర్ గేట్, ఈ 2 కలిపి మనకి టీ ఫ్లిప్ ఫ్లాప్గా ఫామ్ అయింది కదా. అలానే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ మనకి ప్రీవియస్ సర్క్యూట్స్లో ఈ 2 ఏమవుతుంది, లీఫ్ సెల్స్ అవుతున్నాయి. ఇక్కడేమో డీ ఫ్లిప్ ఫ్లాప్, ఇన్వర్టర్ గేట్, ఈ 2 కలిపితేనే, కంబైన్ చేస్తేనే టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఫామ్ అవుతుంది. అందుకు మనం ఎగ్జాంపుల్గా రిపుల్ క్యారీ కౌంటర్ తీసుకున్నాము. అంటే ఇక్కడ ఏమవుతుంది, లార్జ్ ఫంక్షన్, అదే టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ అంటే లార్జ్ ఫంక్షన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ ఫంక్షన్స్గా. అదే మనకి బాటమ్ అప్ డిజైన్లో ఏమవుతుంది, ఈ లీవ్ సెల్స్ అంటే స్మాల్ ఫంక్షన్స్ అనేవి ఫామ్ అయితేనే మనకి ఫైనల్గా టాప్ లెవెల్ బ్లాక్ అనేది బిల్డ్ అవుతుంది అని. ఓకే, అది దీనికి ఎగ్జాంపుల్ అండి. అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.